హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మీకు ఇలాంటి గ్లాసెస్ పగిలిపోతూ ఉంటాయి. ఆ పగిలిపోయినవి నీట్గా ఇలా మనం ర్యాప్ చేసేసి డస్ట్బిన్లోకి వేయాలండి. ఇప్పుడు అది ఎలా నేను ర్యాప్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. ఇది చాలా సేఫ్. ఓకే, ఇప్పుడు గ్లాస్ పగిలిపోయిన తర్వాత చిన్న చిన్న ఉంటాయి, మనకు కనిపించవు. అవన్నీ మనం నీట్గా కలెక్ట్ చేసుకొని టిష్యూ పేపర్లో కలెక్ట్ చేసుకోవాలి. దాన్ని నీట్గా ఇలా టైట్గా ఫోల్డ్ చేసేసి పెట్టుకోవాలి. సైడ్లో పెట్టుకున్న తర్వాత ఇలా పెద్ద పీసెస్ అని ఒక చోట కలెక్ట్ చేసుకొని ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మన ఇంట్లో పాత గుడ్డలు ఉంటాయి. ఆ పాత గుడ్డలో ఒక గుడ్డ తీసుకొని నీట్గా ఇలా ఒక స్క్వేర్ షేప్ కానీ రెక్టాంగులర్ షేప్ కానీ తీసుకొని ఇలా నీట్గా అక్కడికి ఇక్కడికి ఫోల్డ్ చేసుకొని రోల్ చేయాలి. అక్కడ నుంచి ఒకవైపు నుంచి పెట్టేసి ఇలా రోల్ చేసుకొని జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మన చేతికి గుచ్చుకోకూడదు కాబట్టి ఇలా డబల్ పేపర్ తీసుకోవాలి. ఇంకొకటి సింగిల్ పేపర్ అయితే పేపర్ చినిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో డబల్ పేపర్ తీసుకొని దానికి కూడా సేమ్ ఇప్పుడు మనం బట్టలో పెట్టి ఎలా రోల్ చేస్తున్నామో సో ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ చేయాలి. చేసిన తర్వాత నీట్గా ర్యాప్ చేసి సెల్లో టేప్ ఉంటే నీట్గా టైట్గా సెల్లో టేప్తో బ్యాండేజ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం పార్సల్ తెచ్చుకున్న తర్వాత ఇలాంటి కవర్స్ కానీ ఇలా పేపర్ బ్యాగ్స్ కానీ ఉంటాయి. సో మనము ఈ రోల్ చేసిండేది పేపర్ బ్యాగ్లో పెట్టేసి నీట్గా రోల్ చేయాలి. మరి రోల్ కాకపోతే నీట్గా దీన్ని ఇలా ఒక మధ్యలోకి ఇలా కట్ చేసుకొని అటుపక్క హాఫ్ ఇటుపక్క హాఫ్ తీసుకొని టైట్గా నాట్ వేసేసి ఇలా నాట్ వేసిన తర్వాత నీట్గా ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. సో ఎక్కడ ఏం చేసినా కూడా పడిపోదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.